హలో ఆల్ వెల్కమ్ టు గోవిద్య. ఈ సెషన్లో మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ అన్ని కూడాను రైల్వే ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఇక్కడ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే ఏ మ్యాన్ కవర్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 8 hours at the speed of 75 km/h. To cover the same distance in 6 hours, what should be his speed? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 75 km/h స్పీడ్ తోటి 75 km/h స్పీడ్ తోటి అంటే 1 అవర్కి ఎంత డిస్టెన్స్ వెళ్తాడు? 75 కిలోమీటర్స్. 1 అవర్కి 75 కిలోమీటర్లు వెళ్తే అలా ఎంత టైం పాటు ట్రావెల్ చేశారంట? 8 hours పాటు ట్రావెల్ చేశారు. అంటే 1 అవర్కి 75 కిలోమీటర్ వెళ్ళినట్లయితే అలా ఎంత టైం పాటు ట్రావెల్ చేస్తున్నారంటే 8 hours పాటు ట్రావెల్ చేస్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఇదేంటిదంటే 75 km/h అనేది స్పీడ్. నెక్స్ట్ అక్కడ 8 అనేది ఏంటిదంటే టైం. స్పీడ్ ఇంటూ టైం చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే డిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ టైం ఎంత అని చెప్పారంటే 8 hours అని చెప్పారు. అంటే ఇక్కడ మనకి 75 × 8ని దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి డిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి km/hలో చెప్పారు, టైం అనేది హవర్స్లో చెప్పారు. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ని చేసేటప్పుడు యూనిట్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యాయా లేదా అనేసి మనం చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా కానీ మనకి యూనిట్స్ అనేటివి ఉంటే km/hలో అన్నా ఉండాలి, లేదనుకుంటే m/s అన్నా ఉండాలి. సో ఇక్కడ యూనిట్స్ అనేవి km/hలో ఉన్నాయి కాబట్టి రెండు కూడా బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం ఇక్కడ ఈ క్వశ్చన్లో వచ్చేసి. సో ఇక్కడ ఏమంటున్నారంటే స్పీడ్ వచ్చేసి km/hలో ఇచ్చారు, టైం వచ్చేసి హవర్స్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ యూనిట్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యాయి. ఇక్కడ డిస్టెన్స్ ఏదైతే వస్తుందో ఇదే డిస్టెన్స్ని 6 hours ట్రావెల్ చేయాలి అంటే అతను ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇదే డిస్టెన్స్ని అంటే ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ వచ్చిందో ఇదే డిస్టెన్స్ని 6 hours లోపు ట్రావెల్ చేయాలంటే అతను ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి అంటే ఇక్కడ మనకి వచ్చేసి టైం చెప్తున్నారు. టైం అంటే డిస్టెన్స్ బై టైం రాసినట్లయితే మనకి స్పీడ్ అనేది వస్తుంది. డిస్టెన్స్ బై టైం రాసినట్లయితే మనకి స్పీడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే వాళ్ళు ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ 75 × 8 చేసినట్లయితే మనకి ఆ డిస్టెన్స్ ఎంత తెలుస్తుంది. అదే డిస్టెన్స్ని 6 hours లోపు ట్రావెల్ చేయాలంటే స్పీడ్ అనేది ఎంత మెయింటైన్ చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే 2 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే 6 అనేది 2 టేబుల్తో 3 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 8 అనేది 2 టేబుల్తో 4 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 75 అనేది 3 టేబుల్ తోటి 25 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 25 × 4 చేసినట్లయితే మనకి 100 అంటే ఇక్కడ మనకి స్పీడ్ కాబట్టి km/h అంటే ఇక్కడ యూనిట్స్ అనేవి km/hలో ఉన్నాయి. అంటే డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్లో ఉంది, ఇక్కడ టైం వచ్చేసి హవర్స్లో ఉంది కాబట్టి స్పీడ్ యొక్క యూనిట్స్ అనేది ఏమైతే అంటే km/h అనేది అవుతుంది. సో ఈ విధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేసుకోవాలి. ఇదే క్వశ్చన్ని మనం రేషియోలో కూడా మనం చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అని చెప్తున్నారు. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అనేది మనకెలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే సేమ్ డిస్టెన్స్. క్వశ్చన్లో మనకి డిస్టెన్స్ అనేది సేమ్ అని చెప్తున్నారు. సేమ్ డిస్టెన్స్ మీన్స్ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అని చెప్తున్నారు. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇంకా రిమైనింగ్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటే స్పీడ్ టైం ఎలా వేరీ అవుతాయి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వేరీ అవుతాయి అనేసి మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే టైం అనేది డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ స్పీడ్ అనేది డిక్రీజ్ అయితే టైం అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. లేదు అనుకుంటే మనం ఇంకొక ఫార్మాట్లో ఏ విధంగా చెప్పుకున్నామంటే పర్సంటేజ్ చెప్పుకునేటప్పుడు ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అనేది చెప్పుకున్నాం. ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఒకవేళ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ ఉన్నట్లయితే ప్రైస్ క్వాంటిటీ అనేది ఎలా వేరీ అయితే అని చెప్పుకున్నామంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లీ వేరీ అయితే అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే క్వాంటిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ ప్రైస్ అనేది డిక్రీజ్ అయితే క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇదే ఫార్మేట్లో ఉంది కాబట్టి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉన్నట్లయితే స్పీడ్ టైం అనేది ఎలా వేరీ అయితే అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లీ వేరీ అవుతాయి. సో ఇక్కడ క్వశ్చన్లో మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్లో వచ్చేసి మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అని చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్లో వచ్చేసి మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ మీన్స్ సేమ్ డిస్టెన్స్ అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఏవి 2 times రిపీట్ అయినాయి, ఇక్కడ స్పీడ్ అనేది 2 times రిపీట్ అయింది. అంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంకా రిమైనింగ్ వేరియబుల్స్ ఏంటంటే స్పీడ్ టైం. ఈ స్పీడ్ టైంలో ఏవి 2 times రిపీట్ అయినాయి అంటే టైం అనేది 2 times రిపీట్ అయింది. అంటే ఇక్కడ 8 hours, ఇక్కడ 6 hours. కాబట్టి ఇక్కడ మనం టైమ్స్ తీసుకున్నట్లయితే 8 అదేవిధంగా 6. ఇక్కడ వీటిని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 2 టేబుల్ తోటి 8 అనేది 4 times క్యాన్సిల్, 2 టేబుల్ తోటి 6 అనేది 3 times అనేది క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ టైం రేషియో ఎంత వస్తుందంటే 4:3 అనేది వస్తుంది. మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి సేమ్ డిస్టెన్స్ అని చెప్పారు కాబట్టి టైమ్ స్పీడ్ ఎలా వేరీ అవుతాయి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లీ వేరీ అవుతాయి అనేసి మనం చెప్పుకున్నాం. డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లీ వేరీ అవుతాయి. ఒకవేళ టైం కాన్స్టెంట్ ఉన్నా లేదా స్పీడ్ కాన్స్టెంట్ ఉన్నా అప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్లీ వేరీ అవుతాయి అనేసి మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లీ కాబట్టి స్పీడ్ రేషియోస్ ఏమైతే అంటే టైం రేషియోస్ 4:3 కాబట్టి
టైం రేషియోస్ 4:3 కాబట్టి స్పీడ్స్ రేషియోస్ అనేవి ఏమవుతాయంటే 3:4 అనేవి అవుతాయి. స్పీడ్స్ రేషియోస్ ఏమైతే వీటి యొక్క రివర్స్ అవుతాయి. రివర్స్ రేషియో ఏదైతే ఉంటుందో అవి అవుతుంది. అంటే టైం రేషియోస్ 4:3 అయితే స్పీడ్స్ రేషియోస్ 3:4 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 8 అవర్స్ టైం ఎప్పుడు తీసుకుంటున్నారంటే 8 అవర్స్ టైం తీసుకున్నప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తున్నారు వీళ్ళు 75 km/h స్పీడ్ తోటి వెళ్తున్నారు. 8 అవర్స్ టైం తీసుకున్నప్పుడు 75 km/h స్పీడ్ తోటి వెళ్తున్నారు. అంటే అది స్పీడ్, ఒరిజినల్ స్పీడ్ ఎంత అంటే 75 km/h. అదే ఇక్కడ స్పీడ్ వచ్చేసి పార్ట్స్ రూపంలో ఎంత అంటే 3 పార్ట్స్. అంటే సింపుల్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే 3 పార్ట్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత చెప్తున్నారంటే 75 km/h అనేసి చెప్తున్నారు. 75 km/h. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 75 అనేది 3 టేబుల్తో ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుందంటే 25 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 25 km/h అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే 8 అవర్స్లో వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నట్టే 75 km/h స్పీడ్తో వెళ్తున్నారు. అంటే 8 అవర్స్లో ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే 75 km/h స్పీడ్తో వెళ్ళాలి. ఒకవేళ అదే డిస్టెన్స్ని 6 అవర్స్లో ట్రావెల్ చేయాలంటే మనం ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ 6 అవర్స్లో ట్రావెల్ చేయాలంటే స్పీడ్ వచ్చేసి 4 పార్ట్స్ ఉంది కాబట్టి 1 పార్ట్ వాల్యూ 25 km/h కాబట్టి 4 పార్ట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మనకి ఎంత వస్తుందంటే 100 అనేది వస్తుంది. 4 పార్ట్స్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 100 km/h అనేది వస్తుంది. 100 km/h. సో ఇక్కడ మనకి 100 km/h అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. Rashmika had to travel 612 km in a car traveling at a certain speed. If she reached her destination in 9 hours, find the speed of the car. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే ఒక పర్సన్ 612 km డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తున్నారు. ఈ డిస్టెన్స్ని కొంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు. అయితే ఆ డిస్టెన్స్ని 9 అవర్స్ లోపు ట్రావెల్ చేయాలంటే అతను ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే స్పీడ్ అనేది అడుగుతున్నారు. స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత అని చెప్తున్నారంటే 612 km అని చెప్తున్నారు. టైం ఎంత అని చెప్తున్నారంటే 9 అవర్స్. అంటే 612 km 9 అవర్స్లో ట్రావెల్ చేయాలంటే అతను ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి యూనిట్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యాయా లేదా మనం చెక్ చేసుకోవాలనేసి మనం చెప్పుకున్నాం. యూనిట్స్ వచ్చేసి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి కిలోమీటర్స్లో ఉంది, టైం వచ్చేసి అవర్స్లో ఉంది కాబట్టి యూనిట్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యాయి. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే దీన్ని సింప్లిఫై చేసుకుంటే సో ఈ క్వశ్చన్లో మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి లాస్ట్ డేట్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ 9 వెళ్ళి ఏ నెంబర్తో మల్టిప్లై అయితే లాస్ట్ డేట్ 2 అనేది వచ్చిందంటే లాస్ట్ 9 × 8 చేసినట్లయితే మనకి 72 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ లాస్ట్ డేట్ 2 అనేది ఎప్పుడు వస్తుందంటే 8 తోటి మల్టిప్లై చేసినప్పుడు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. లేదా దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 612 అనేది 9 టేబుల్ తోటి 68 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 68 km/h. అంటే ఇక్కడ ఆ పర్సన్ 612 km డిస్టెన్స్ని 9 అవర్స్ లోపల ట్రావెల్ చేయాలంటే ఆ కార్ యొక్క స్పీడ్ అనేది ఎంత మెయింటైన్ చేయాలంటే 68 km/h స్పీడ్ తోటి వెళ్ళాలి. ద రేషియో ఆఫ్ ది స్పీడ్స్ ఆఫ్ ఎ బస్ అండ్ కార్ ఈజ్ 7:11. ఇఫ్ ద కార్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 396 km in 6 hours, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బస్ ఇన్ km/h? సో ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే బస్కిను కార్కిను స్పీడ్స్ రేషియో అనేది ఇస్తున్నారు. బస్కిను కార్కిను స్పీడ్స్ రేషియో అనేది ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కార్ వచ్చేసి 396 km డిస్టెన్స్ని 6 అవర్స్ లోపు ట్రావెల్ చేస్తుందంట. అయితే బస్ యొక్క స్పీడ్ ఎంత అంటే మనకి కార్ యొక్క స్పీడ్ ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అయితే బస్ యొక్క స్పీడ్ ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ రేషియో ఎవరెవరికి ఇచ్చారంటే రేషియో ఎంత ఇచ్చారు 7:11 అనేది ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారంటే బస్సుకిను అదేవిధంగా కార్కిను, బస్సుకిను అదేవిధంగా కార్కిను రేషియో ఇచ్చారు. ఇక్కడ మనకి కార్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. 396 km డిస్టెన్స్ని 6 అవర్స్లో ట్రావెల్ చేస్తున్నారు. ఎవరు కారు అంటే ఇది డిస్టెన్స్, ఇది వచ్చేసి ఏంటిదంటే టైం. డిస్టెన్స్ బై టైం చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే స్పీడ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 66 అనేది వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 396 అనేది 6 టేబుల్ తోటి 66 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే స్పీడ్ అనేది ఎంత వస్తుందంటే 66 km/h. అంటే ఇక్కడ ఒరిజినల్ స్పీడ్ ఎంత అంటే 66 km/h. ఇక్కడ పార్ట్స్ రూపంలో ఎంత అంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ దేని గురించి అనేది కారు గురించి కాబట్టి అంటే కారు పార్ట్స్ రూపంలో స్పీడ్ ఎంత అంటే ఇవి స్పీడ్స్ రేషియోస్ ఎవరికి ఇంటూ బస్సుకిను కారుకిను. కారు యొక్క స్పీడ్ పార్ట్స్ రూపంలో 11 పార్ట్స్, ఒరిజినల్ స్పీడ్ వచ్చేసి 66. అంటే 11 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత అని చెప్తున్నారంటే 11 పార్ట్స్ వాల్యూ 66 km/h అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి 1 పార్ట్ వాల్యూ ఏమవుతుందంటే 6 అనేది అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 6 అయితే మనకి బస్ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. బస్ వచ్చేసి 7 పార్ట్స్ కాబట్టి ఇంటూ 6 చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 42 km/h అనేది వస్తుంది. అంటే బస్ యొక్క స్పీడ్ ఎంత అంటే మనకి
42 km/h. ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్పారంటే బస్ యొక్క స్పీడ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చేసి కారుకు సంబంధించి ఇస్తున్నారు. సో ఇక్కడ కారుకు సంబంధించి డిస్టెన్స్ టైం చెప్పేస్తున్నారు. అంటే డిస్టెన్స్ బై టైం చేసినట్లయితే మనకి స్పీడ్ అనేది తెలుస్తుంది కాబట్టి ఒరిజినల్ స్పీడ్ తెలుస్తుంది. అదేవిధంగా స్పీడ్ రేషియోస్ ఇచ్చారు. అంటే కార్ యొక్క స్పీడ్ వచ్చేసి 11 parts, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 66 అని వచ్చింది. 1 part వాల్యూ 6 అనేది వస్తుంది. అయితే బస్సు యొక్క స్పీడ్ ఎంత అంటున్నారు కాబట్టి బస్సు వచ్చేసి 7 parts కాబట్టి 7 ఇంటూ మనం 6 చేసినట్లయితే 42 అనేది వస్తుంది. A train covers a distance of 57.6 km in 48 minutes. What is its speed in meter per second? సో ఇక్కడ క్వశ్చన్లో వచ్చేసి మనకి స్పీడ్ అనేది అడుగుతున్నారు. అయితే ఇక్కడ స్పీడ్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్లో కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇండైరెక్ట్ ఉంది. అంటే ఇక్కడ యూనిట్స్ అనేది బ్యాలెన్స్ అనేది అవ్వలేదు. వాటిని మనం బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సింపుల్లో వచ్చింది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే మనకి స్పీడ్ అనేది అడుగుతున్నారు కాబట్టి స్పీడ్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ క్వశ్చన్లో డిస్టెన్స్ ఎంత అని చెప్తున్నారంటే 57.6 kilometers అని చెప్తున్నారు. సో 1 kilometer ఎంత అంటే కిలోమీటర్ వచ్చేసి 1000 metersకి సమానం. 1 kilometer వచ్చేసి 1000 metersకి సమానం. ఎందుకు మనం చేంజ్ చేస్తున్నామంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్పారు, మీటర్ పర్ సెకండ్లో అడిగారు కాబట్టి ఇక్కడ మనకి కిలోమీటర్లో ఇచ్చారు. కాబట్టి 1 kilometer ఈజ్ ఈక్వల్స్ టు 1000 meters కాబట్టి నేను ఇంటూ 1000 తోటి మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకంటే మీటర్స్లోకి చేంజ్ చేయడం కోసం. బై ఇది డిస్టెన్స్ మీటర్స్లోకి చేంజ్ చేశాను. కిలోమీటర్స్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ టైం వచ్చేసి ఇక్కడ మనకి మినిట్స్లో చెప్తున్నారు. ఎంతంట 48 minutes. అంటే ఇక్కడ మనకి టైం అనేది సెకండ్స్లో కావాలి కాబట్టి 48 minutes అంటే 1 minute అంటే మనకి 60 seconds అనేది వస్తుంది. కాబట్టి ఈ మినిట్స్ ప్లేస్లో మనం ఏమో రాసుకుంటున్నాం అంటే 60 seconds. ఇదేమో మీటర్స్లో ఉంది, ఇదేమో సెకండ్స్లో ఉంది. దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మీటర్ పర్ సెకండ్స్లోకి వచ్చింది. స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్స్లోకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ పాయింట్కిను ఇక్కడ ఒక జీరోకిను క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ జీరో క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం 48 into 6 చేసుకున్నట్లయితే మనకి 288 అనేది వస్తుంది. 288. ఇక్కడ మనకి ఈ 576 అనేది ఈ 288లో మనకి 2 times క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 2 times క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ 10 మిగిలింది కాబట్టి 2 into 10 చేసినట్లయితే మనకి 20 meter per second. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 20 meter per second. ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. Ram can reach a certain distance to 30 hours. If he reduce his speed by 1/15, he goes 10 km less in that time. Find his speed. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే స్పీడ్ అనేది అడుగుతున్నారు. ఈ క్వశ్చన్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇండైరెక్ట్ ఉంది. కొన్ని క్వశ్చన్స్లో మాత్రమే మనకి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. అయితే ఇక్కడ మన క్వశ్చన్ చూసినట్లయితే 30 hours కొంత డిస్టెన్స్ని ట్రావెల్ చేయగలరు. ఎప్పుడు అంటే వాళ్ళ ఒరిజినల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు 30 hours కొంత డిస్టెన్స్ అనేది వెళ్ళగలరు. ఒకవేళ స్పీడ్ తగ్గినట్లయితే డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. ఎప్పుడు అంటే ఇక్కడ 30 hours టైం అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇంకా రిమైనింగ్ వేరియబుల్స్ ఏంటంటే స్పీడ్ డిస్టెన్స్ కాబట్టి టైం అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్ డిస్టెన్స్ ఎలా వేరే అయితే అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్లీ వేరే అయితే అనేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనం స్పీడ్ అనేది తగ్గిస్తున్నాం. స్పీడ్ తగ్గిస్తే ఆటోమేటికల్లీ డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి స్పీడ్ అనేది 1/15 తగ్గిస్తున్నారు. అప్పుడు స్పీడ్ తగ్గడం వల్ల డిస్టెన్స్ కూడా 10 kilometers లెస్ అంటే 10 kilometers తక్కువ దూరం ట్రావెల్ చేస్తున్నారు. అయితే ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్లో మనకి ఏమని చెప్పుకుంటున్నాం, టైం అనేది కాన్స్టెంట్ అనేసి చెప్పుకోవడం జరిగింది. టైం అనేది కాన్స్టెంట్. సో టైం అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్ డిస్టెన్స్ ఎలా వేరే అవుతాయి అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వేరే అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి స్పీడ్స్ రేషియోస్ ఇక్కడ మనకి ఇఫ్ హీ రెడ్యూస్ హీ స్పీడ్ బై 1/15 అంటే ఇక్కడ మనకి ఇనిషియల్గా 15 parts ఉంటాయి. ఎప్పుడైనా కానీ డినామినేటర్లో ఉండేది ఒరిజినల్ స్పీడ్ అని అనుకున్నట్లయితే ఇనిషియల్గా 15 parts ఉంటే 1 part అనేది తగ్గిస్తున్నారు. అంటే స్పీడ్స్ రేషియోస్ అనేవి ఏమవుతున్నాయంటే ఇనిషియల్గా 15 parts ఉన్నాయి, పార్ట్స్ రూపంలో 1 part అనేది తగ్గిస్తున్నారు. కాబట్టి 15 ఉండాల్సిన కాస్త ఏమవుతుందంటే 14 అనేది అవుతుంది. ఇక్కడ టైం అనేది కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ డిస్టెన్స్ ఎలా వేరే అవుతాయి అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పుకున్నాం. కాబట్టి డిస్టెన్సెస్ రేషియోస్ అనేవి ఏమవుతాయి అంటే స్పీడ్స్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో డిస్టెన్సెస్ రేషియో కూడా అవే ఉంటాయి. కాబట్టి ఇవి ఏమవుతున్నాయంటే 15:14 అనేది ఉండడం జరుగుతుంది. 15:14. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే ఇవి డిస్టెన్సెస్ అంటే ఇక్కడ డిస్టెన్సెస్ మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్తున్నారంటే పార్ట్స్ రూపంలో ఎన్ని పార్ట్స్ వస్తుందంటే 1 part అనేది వస్తుంది. పార్ట్స్ రూపంలో 1 part. ఇక్కడ ఒరిజినల్గా డిస్టెన్స్ ఫార్మాట్లో ఎంత వస్తుందంటే 10 kilometer డిస్టెన్స్. అంటే ఇక్కడ మనకి 1 part వాల్యూ 10 kilometer అయితే మనకి ఒరిజినల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు ఒరిజినల్ స్పీడ్ ఎంత అంటే 15 parts వెళ్ళినప్పుడు అప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం అంటే 15 part డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం. కాబట్టి 1 part వాల్యూ 10 kilometer కాబట్టి
15 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 150 అనేది అవుతుంది. సో ఇది ఏంటిదంటే డిస్టెన్స్, ఏంటిదంటే ఇది డిస్టెన్స్. ఇప్పుడు మనం ఏమి క్యాలిక్యులేట్ చేయాలి అంటే స్పీడ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఏం క్యాలిక్యులేట్ చేయాలి, స్పీడ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి స్పీడ్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎంత ట్రావెల్ చేస్తున్నారంటే వీళ్ళు 150 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడ మనకి టైం వచ్చేసి క్వశ్చన్లో చెప్పారు కాబట్టి టైం ఎంత అని చెప్తున్నారు, 30 అవర్స్. అంటే 150 కిలోమీటర్ డిస్టెన్స్ని 30 అవర్స్లో ట్రావెల్ చేయాలంటే అతను ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలనేసి క్వశ్చన్ అడుగుతున్నాం. దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 150 అనేది 30లో 5 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి అంటే అతను ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలంటే 5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్ళాలి. అతను ఎంత స్పీడ్ తోటి వెళ్ళాలంటే 5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్ళినట్లయితే సరిపోతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఇఫ్ వినయ్ వుడ్ హ్యావ్ రన్ ఎట్ ఏ హై స్పీడ్ ఆఫ్ 2 కిలోమీటర్ పర్ అవర్ హీ వుడ్ హ్యావ్ టేకెన్ 10 minutes లెస్ టు కవర్ 4 కిలోమీటర్ దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ వినయ్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి వినయ్ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ నేను నార్మల్గా సాల్వ్ చేస్తున్నట్లయితే మనకి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. అదే ఒకవేళ ఫార్ములాను ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితే ఇదే క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది. అది ఎలానో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ టైం డిఫరెన్స్ చేసినట్లయితే ఇది డిస్టెన్స్కి ఫార్ములా. ఎప్పుడు అంటే మనకి 2 డిఫరెంట్ స్పీడ్స్ 2 డిఫరెంట్ టైమ్స్ ఇచ్చినప్పుడు మనము ఇది డిస్టెన్స్కి ఫార్ములా అనేది యూస్ చేస్తాం. ఈ ఫార్ములాలో ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో ఈ ఫార్ములాలో ఉపయోగించేటప్పుడు మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇది డెరైవ్ చేసేటప్పుడు మనకి థీరం అనేది ఉంటుంది. ఈ థీరంలో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అనేది ఉంటుంది. సో అది కాన్స్టెంట్ అయినప్పుడు మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏమొస్తుందంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ టైం డిఫరెన్స్ అనేది వస్తుంది. డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం అంటే స్పీడ్ టైం ఎలా వేరీ అయితే అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వేరీ అయితే అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 4 కిలోమీటర్స్ అని చెప్పారు. ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ అంటే ఇక్కడ ఇనిషియల్గా స్పీడ్ ఎంతో మనకు తెలియదు కాబట్టి నేను ఎస్ అని తీసుకుంటున్నా. ఇనిషియల్ స్పీడ్ ఎంత అంటే ఎస్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2 కిలోమీటర్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎట్ ఏ హై స్పీడ్ ఆఫ్ 2 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఇనిషియల్ స్పీడ్ ఎస్ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్పీడ్ అనేది ఒక 2 కిలోమీటర్ పెంచుతున్నారు. అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ ఇనిషియల్ స్పీడ్ ఎస్ అయితే ఇప్పుడు 2 కిలోమీటర్ పెంచుతున్నారు కాబట్టి S+2 అనేది సెకండ్ టైం స్పీడ్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ మన డినామినేటర్లో ఏమైనా వస్తున్నాం అంటే డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ కాబట్టి ఎస్కి S+2కి డిఫరెన్స్ ఎంత అంటే 2 అనేది వస్తుంది. ఎస్కి S+2కి డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే 2 అనేది వస్తుంది. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే టైం డిఫరెన్స్ అంటే ఇక్కడ మనం స్పీడ్ పెంచినాం కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇటువంటి క్వశ్చన్స్లో డిస్టెన్స్ కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం కాబట్టి స్పీడ్ పెంచినాం కాబట్టి టైం అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. ఇక్కడ టైం అనేది ఎంత తగ్గుతుందంటే 10 minutes అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత అంటే 10 minutes. ఇది మినిట్స్లో ఉంది కాబట్టి అవర్స్లో చేంజ్ చేసుకోవాలి కాబట్టి బై 60 అనేది చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 0 అనేది క్యాన్సిలేషన్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు డినామినేటర్లు ఏవైతే ఉన్నాయో అవి మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకున్నట్లయితే 2 ఇంటూ ఇక్కడ ఎంత ఉందంటే 4 ఉంది. అంటే 2 ఇంటూ 4 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 8 అనేది వస్తుంది. 2 ఇంటూ 4 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 8 అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 6 ఉంది కాబట్టి ఈ 6ని కూడా నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నా. 6 కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకున్నట్లయితే సో ఇక్కడ మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముందంటే S ఇంటూ S+2 ఉంది. ఇక్కడ ఎంత ఉందంటే 6 ఇంటూ 8 అనేది ఉంది. ఇక్కడ మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ S వాల్యూ అనేది ఎంత వస్తుందంటే 6 అనేది వస్తుంది. అంటే ఇక్కడ 6కి ఒక 2 యాడ్ చేస్తే మనకి 8 అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి బ్యాలెన్స్ అనేది అయింది కాబట్టి లేదు అనుకుంటే దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లకు వెళ్తుంది. అలా కూడా మనం చేసుకోవచ్చు. సో దానికన్నా బెస్ట్ వే ఏంటంటే ఇలా కంపారిజన్ చేసుకుంటే మనకి స్పీడ్ వాల్యూ ఎంతో తెలుస్తుంది. అంటే ఇక్కడ వినయ్ యొక్క స్పీడ్ ఎంత అంటే ఇనిషియల్గా ఎస్ అనుకున్నాం కాబట్టి అది మనకి ఎంత వస్తుందంటే 6 అనేది వస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 6 కిలోమీటర్ పర్ అవర్. అంటే ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. కృష్ణ సైకిల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 90 కిలోమీటర్ ఎట్ ఎ సర్టెన్ స్పీడ్. ఇఫ్ హీ సైకిల్ 3 kilometers slower every hour, he would have taken 5 hours to reach his destination. What is the speed in kilometer per hour at which Krishna's actually cycle? సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నారంటే కృష్ణ యొక్క స్పీడ్ ఎంత అనేసి అడుగుతున్నారు. అయితే ప్రీవియస్గా మనం ఎటువంటి ఫార్ములా అయితే యూస్ చేసామో అదే ఫార్ములా ఇక్కడ యూస్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఫాస్ట్గా వచ్చింది. సో ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ టైం డిఫరెన్స్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్లో డిస్టెన్స్ ఎంత అని చెప్తున్నారంటే డిస్టెన్స్ వచ్చేసి 90 kilometers అనేసి చెప్తున్నారు. డిస్టెన్స్ వచ్చేసి
90 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇనిషియల్ స్పీడ్ ఏంటిదో మనకు తెలియదు కాబట్టి నేను ఎస్ అని తీసుకుంటున్నా. ఇనిషియల్ స్పీడ్ ఎస్ అయితే నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే స్పీడ్ అనేది 3 km/h తగ్గిస్తున్నారు. స్పీడ్ అనేది 3 km/h తగ్గిస్తున్నారు కాబట్టి ఇనిషియల్ స్పీడ్ ఎస్ కాబట్టి 3 km తగ్గిస్తే అప్పుడు ఏమవుతుందంటే S-3 అనేది అవుతుంది. స్పీడ్ తగ్గిస్తే మనకి టైం అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ 5 hours మోర్ అనేసి చెప్తున్నారు. స్పీడ్ తగ్గిస్తే మనకి టైం అనేది ఎక్స్ట్రా తీసుకుంటుంది. ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్లో డిస్టెన్స్ కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం కాబట్టి డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పీడ్ టైం అనేది ఏ విధంగా వేరే అవుతుంది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లీ వేరే అవుతుంది. స్పీడ్ అనేది తగ్గింది కాబట్టి టైం అనేది మనకి ఇంక్రీజ్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి టైం ఎంత అని చెప్తున్నారంటే టైం డిఫరెన్స్ 5 hours అని చెప్తున్నారు. 5 hours అంటే ఇక్కడ మనకి ఇక్కడ క్వశ్చన్లో వచ్చేసి మనకి డైరెక్ట్గా హవర్స్లోనే ఇచ్చారు కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్లో మనం బై 60 అనేది ఎందుకు చేసామంటే ప్రీవియస్ క్వశ్చన్లో మనకి మినిట్స్లో ఇచ్చారు కాబట్టి మనం అక్కడ బై 60 అనేది చేయడం జరిగింది, హవర్స్లోకి చేంజ్ చేస్తాం కూడా. బట్ ఇక్కడ మనకి డైరెక్ట్గా హవర్స్లోనే ఇచ్చారు కాబట్టి మనం బై 60 చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనకి డినామినేటర్లో ఏం రాస్తాం అంటే డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్స్ కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎస్కి S-3కి డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే 3 అనేది వస్తుంది. ఎస్కి S-3కి డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే 3 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 90 అనేది 5 టేబుల్తో మనకి 18 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 90 అనేది 5 టేబుల్తో మనకి 18 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ 18ని నేను ఏమని రాస్తున్నా అంటే 9 × 2 అని రాస్తున్నా. ఏమని రాస్తున్నా 9 × 2 రాసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఈ 3ని ఇక్కడ ఉన్నటువంటి 2 తోటి మల్టిప్లై చేస్తే ఇప్పుడు మనకి ఎంత వస్తుందంటే 3 × 2 చేస్తే 6 అనేది వస్తుంది. ఇక్కడ ఆటోమేటికల్లీ ఇక్కడ ఏముందంటే 9 అనేది ఉంది ఆల్రెడీ కాబట్టి 9 × 6 ఇలా ఎందుకు రాసుకున్నారు మీరు అని అడిగినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే S-3 అనేది మిగులుతుంది. ఇక్కడ S-3 ఇక్కడ మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎస్ వాల్యూ ఏమవుతుందంటే 9 అనేది అవుతుంది. ఇక్కడ ఎస్ వాల్యూ 9 కాబట్టి 9 - 3 చేస్తే మనకి ఎంత వస్తుంది 6 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై చేయడం కోసం ఈ విధంగా రాసుకోవడం అనేది జరుగుతుంది. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకున్నట్లయితే క్వశ్చన్కి ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చింది. లేదంటే కనుక ఇదే ఈక్వేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో అది అక్కడ మనం సింప్లిఫికేషన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్పీడ్ అనేది ఇనిషియల్ స్పీడ్ ఎంత వస్తుందంటే 9 km/h. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుంది ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవ్వడం అనేది జరుగుతుంది. Parvez belongs to town A and Gautam belongs to town B. They start their journey to each other cities by the same route at the same time. They meet where some along the way and continue their journey. Parvez takes 12 hours to reach the destination after meeting Gautam, while Gautam takes another 3 hours to reach the city of Parvez. If Parvez travels at a speed of 60 km/h, then find the speed of Gautam in km/h. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి మీటింగ్ కాన్సెప్ట్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. మీటింగ్ కాన్సెప్ట్ అనేది సో ఆ కాన్సెప్ట్ కనుక మనకు ఐడియా ఉన్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వచ్చింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సింపుల్గా చేయాలంటే ఆ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉంటే మనకి ఈజీగా వచ్చింది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే S1/S2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1. సో ఇందులో మనం సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. సో అది చేయబోయే ముందు ఒకసారి మనం బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే సపోజ్ ఇక్కడ మనకి నేమ్స్ అనేవి డిఫరెంట్గా చేంజ్ చేస్తున్నారు. ఆ కాన్సెప్ట్ మనకు ఐడియా ఉన్నట్లయితే ఇటువంటి క్వశ్చన్స్ మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అది ఎలా ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే సపోజ్ ఇక్కడ ఇది ప్లేస్ ఎక్స్ అని అనుకున్నట్లయితే ఇది ప్లేస్ వై అనేసి అనుకున్నట్లయితే సో ఇక్కడ ప్లేస్ ఎక్స్లో నుంచి ట్రైన్ ఏ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ వైలో నుంచి ట్రైన్ బి అనేది స్టార్ట్ అవుతుంది. ప్లేస్ ఎక్స్ అనేది ఇక్కడ ప్లేస్ ఏంటిదంటే ఎక్స్, ఇక్కడ ప్లేస్ ఏంటిదంటే వై. అంటే ఎక్స్ అనే ప్లేస్లో నుంచి ట్రైన్ ఏ అనేది స్టార్ట్ అవుతుంది, వై అనే ప్లేస్లో నుంచి ట్రైన్ బి అనేది స్టార్ట్ అవుతుంది. ట్రైన్ ఏ వచ్చేసి ట్రైన్ ప్లేస్ వై వైపు ట్రావెల్ అవుతుంది, ట్రైన్ బి వచ్చేసి ప్లేస్ ఎక్స్ వైపు ట్రావెల్ అవుతుంది. అంటే ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కడో చోట మీటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్లో టైం అనేది కాన్స్టెంట్. ఎందుకంటే సపోజ్ ఇక్కడ ప్లేస్ ఎక్స్ నుంచి ట్రైన్ ఏ అనేది 10 o'clock స్టార్ట్ అవుతుంది అని అనుకున్నట్లయితే ఇక్కడ ట్రైన్ బి అనేది ప్లేస్ వైలో కూడా 10 o'clock స్టార్ట్ అవుతుంది అని అనుకున్నట్లయితే స్టార్టింగ్ టైం అనేది సేమ్ కాబట్టి వీళ్ళిద్దరు మీట్ అయినప్పుడు కూడా టైం అనేది సేమ్ అనేది జరుగుతుంది. అంటే సపోజ్ వీళ్ళిద్దరు 12 o'clock మీట్ అయితే అంటే స్టార్టింగ్ టైం అనేది సేమ్ కాబట్టి మీటింగ్ టైం కూడా సేమ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ అంటే ట్రైన్ ఏ అనేది ట్రైన్ బిని మీట్ అయినప్పుడు ఏదైతే టైం ఉంటుందో ట్రైన్ ఏని మీట్ అయినప్పుడు కూడా అదే టైం అనేది ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్లో టైం అనేది కాన్స్టెంట్. ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మీట్ అయిన తర్వాత సపోజ్ వీళ్ళిద్దరు ఇక్కడ మీట్ అయ్యారనుకుంటే ఇక్కడ ట్రైన్ ఏ వచ్చేసి ట్రైన్ బి ఇక్కడ మీట్ అయిన తర్వాత
తన యొక్క డెస్టినేషన్ ఏంటి, ఎక్స్ దగ్గర స్టార్ట్ అయినటువంటి ట్రైన్ ఏ వై వైపు వెళ్ళాలి కాబట్టి మీట్ అయిన తర్వాత వై వైపు వెళ్ళడానికి కొంత టైం అనేది తీసుకుంటుంది, అది T1 అనే టైం అని తీసుకుంటే. నెక్స్ట్ ఇక్కడ ట్రైన్ బి వచ్చేసి ట్రైన్ ఏని మీట్ అయింది కాబట్టి, ట్రైన్ బి వచ్చేసి ట్రైన్ ఏని మీట్ అయింది కాబట్టి మీట్ అయిన తర్వాత తన యొక్క డెస్టినేషన్ ఏంటి, ట్రైన్ బి యొక్క డెస్టినేషన్ ఎక్స్ వైపు వెళ్ళాలి, ఎక్స్ వైపు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మీట్ అయిన తర్వాత ఎంత టైం తీసుకుంటుంది అంటే T2 అనే టైం తీసుకుంటుంది. అంటే ఇక్కడ టైం వచ్చేసి మనకి మీట్ అయిన తర్వాత టైమింగ్స్ ఇవి, ఓకేనా. వాళ్ళ యొక్క స్పీడ్స్ కూడా చెప్పేస్తున్నారు, ట్రైన్ యొక్క స్పీడ్స్ కూడా మనకి చెప్పేస్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారు అంటే పర్వేజ్ అదేవిధంగా గౌతమ్ అనేసి చెప్పేస్తున్నారు, పర్వేజ్ అదేవిధంగా గౌతమ్ అనేసి చెప్పేస్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే సో మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఇక్కడ నేను డీటెయిల్గా చెప్తున్నా. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే సో ఇక్కడ ఏంటంటే ఇది టౌన్ ఏ, ఇది టౌన్ బి. సో టౌన్ ఏలో ఎవరు స్టార్ట్ అవుతున్నారంటే పర్వేజ్ అనే పర్సన్ స్టార్ట్ అవుతున్నారు, ఇక్కడ ఎవరు స్టార్ట్ అవుతున్నారు అంటే టౌన్ బిలో గౌతమ్ అనే పర్సన్ స్టార్ట్ అవుతున్నారు. సపోజ్ వీళ్ళిద్దరు ఇక్కడ మీట్ అయ్యారని అనుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్లో టైం అనేది కాన్స్టెంట్ అని చెప్పుకోవడం జరిగింది, ఇక్కడ మీట్ అయ్యారని అనుకున్నట్లయితే ఇక్కడ వరకు ఎవరు వచ్చారంటే పర్వేజ్ వచ్చారు. మీట్ అయిన తర్వాత పర్వేజ్ వచ్చేసి మీట్ అయిన తర్వాత ఇక్కడ పర్వేజ్ వచ్చేసి మీట్ అయ్యారనుకుంటే మీట్ అయిన తర్వాత బి దగ్గరికి వెళ్ళడానికి టౌన్ బికి వెళ్ళడానికి టైం వచ్చేసి ఎంత తీసుకుంటున్నారంట పర్వేజ్ అంటే 12 hours టైం తీసుకుంటున్నారు. ఎంత టైం తీసుకుంటున్నాడు పర్వేజ్ వచ్చేసి మీట్ అయిన తర్వాత వీళ్ళ దగ్గర మీట్ అయిన తర్వాత పర్వేజ్ వచ్చేసి తనకు డెస్టినేషన్ బి దగ్గర వెళ్ళాలి కాబట్టి 12 hours టైం అనేది తీసుకుంటున్నారు. నెక్స్ట్ అదేవిధంగా గౌతమ్ ఏం చేస్తున్నాడు అంటే ఇతను మీట్ అయిన తర్వాత ఇక్కడ పర్వేజ్ ఎవరైతే ఉన్నారో అతను మీట్ అయిన తర్వాత తన డెస్టినేషన్ ఏంటంటే ఏ వైపు వెళ్ళాలి, టౌన్ ఏ వైపు. అంటే ఇక్కడ మనకి మీట్ అయిన తర్వాత టైం ఎంత తీసుకుంటున్నారు అంటే గౌతమ్ 3 hours టైం తీసుకుంటున్నారు అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే పర్వేజ్ వచ్చేసి 60 స్పీడ్తో వెళ్తున్నారు, పర్వేజ్ వచ్చేసి 60 స్పీడ్తో వెళ్తున్నారు పర్వేజ్. అయితే గౌతమ్ యొక్క స్పీడ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది కదా, ఏమని చెప్పుకున్నాం S1/S2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1 అనేసి చెప్పుకోవడం జరిగింది. సో ఇది ఏ విధంగా వస్తుంది అనేసి మనకి మీటింగ్ కాన్సెప్ట్ అనేది ఒకటి కాన్సెప్ట్ అనేది ఉంటుంది, అందులో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఎవరంటే ఇక్కడ మనకి పర్వేజ్ కాబట్టి పర్వేజ్ యొక్క స్పీడ్ ఎంత అంటే 60, పర్వేజ్ యొక్క స్పీడ్ ఎంత అంటే 60, పర్వేజ్ యొక్క స్పీడ్ ఎంత అంటే 60 బై గౌతమ్ యొక్క స్పీడ్ మనకు తెలియదు కాబట్టి SG అని అనుకున్నట్లయితే. అయితే ఇక్కడ మనకి T2 అంటే సెకండ్ టైం ఎవరు ఇక్కడ మనకి గౌతమ్ కాబట్టి 3 hours. అంటే ఇక్కడ ఎవరంటే T2 వచ్చేసి 3 hours. అంటే ఇక్కడ మనకి టైం అనేది రివర్స్లో ఉంటుంది, ఇక్కడ 3 hours. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొకటి ఎవరంటే T1 అంటే ఎవరంటే ఇక్కడ పర్వేజ్ ఎంత తీసుకుంటున్నారు అంటే 12. అంటే దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 3 1 time 3 అనేది 12 అనేది 3 టేబుల్తో 4 times. అంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 అనేది వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 అంటే మనకి ఏమవుతుందంటే 1/2 అనేది అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4కి మనకి స్క్వేర్ రూట్ చేసినట్లయితే మనకి 1/2 అనేది అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి గౌతమ్ యొక్క స్పీడ్ ఎంత వస్తుందంటే గౌతమ్ యొక్క స్పీడ్ మనకి 120 km/h అనేది వస్తుంది, 120 km/h. సో ఈ విధంగా మనం క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేసుకున్నట్లయితే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. 2 cars A and B starting at the same time meet each other in opposite direction after T hours, and after arriving they reach their destination after 5 hours and 6 hours. If the speed of car A is 55 km/h, what will be the speed of car B? సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాంటిదే. సో ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఏమని చెప్పుకున్నాం అంటే S1/S2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1 అనేసి మనం చెప్పుకోవడం జరిగింది, T2/T1 అనేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ కార్ ఏ యొక్క స్పీడ్ ఎంత అంటే మనకి 55 అనేసి చెప్తున్నారు, కార్ బి యొక్క స్పీడ్ ఎంత మనకు తెలియదు కాబట్టి అది SB అని అనుకున్నట్లయితే ఇక్కడ మనకి టైం వచ్చేసి ఎంత అని చెప్తున్నారు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనకి సెకండ్ టైం ఎంత అంటే 6, ఇక్కడ ఎంత అంటే 5, ఇక్కడ 6 ఇక్కడ 5, ఎందుకంటే T2/T1 కాబట్టి ఇక్కడ మనకి ఆర్డర్లోనే ఉంటాయి కాబట్టి ఇది T1 ఇది T2 అయితే కాబట్టి ఇవి రివర్స్లో రాసుకుంటే 6/5 అనేది అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే దీన్ని నేను రేషనలైజ్ అనేది చేస్తున్నా, దీన్ని నేను 6/6 తోటి మల్టిప్లై చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని రూట్లలోనే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దీన్ని 6/6 తోటి మల్టిప్లై చేసినట్లయితే న్యూమరేటర్లో ఏమవుతుందంటే మనకి 6 × 6 చేస్తే మనకి 36 అనేది అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అనేది ఏమవుతుందంటే మనకి 6 అనేది అవుతుంది. అంటే డినామినేటర్లో మనకి 5 × 6 చేస్తే 30 అనేది వస్తుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 30 అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి 6/√30 అనేది వస్తుంది, 6/√30 అనేది వస్తుంది, 6/√30 అనేది వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనకి కార్ బి యొక్క స్పీడ్ కావాలి కాబట్టి ఈ SBని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళి 6/√30ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది తీసుకొస్తున్నా. అప్పుడు ఏమవుతుందంటే SB ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ మనకి 55 అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ 6/√30 అని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే మనకి ఏమవుతుందంటే √30/6 అనేది అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి 55 అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి 55 × √30/6 అనేది ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది.
A salesman has to cover 6 kilometers in 3/4 of hour. If he covers half of the distance in 2/3 of the total time, then what must be his speed in kilometer per hour to cover the remaining distance in the remaining time? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే, ఒక పర్సన్ సేల్స్ మ్యాన్ అనే ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలి. ఎంత టైంలో ట్రావెల్ చేయాలంటే 3/4 ఆఫ్ అవర్లో ట్రావెల్ చేయాలి. అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ చెప్పేస్తున్నారు, అదేవిధంగా టైం కూడా చెప్పేస్తున్నారు. డిస్టెన్స్ ఎంత అంటే 6 కిలోమీటర్, టైం ఎంత అంటే 3/4 ఆఫ్ అవర్. టైం ఎంత ఇచ్చారంటే మనకి 3/4 ఆఫ్ అవర్ అనేది ఇచ్చారు. అయితే ఒకవేళ అతను హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని 2/3 ఆఫ్ ద టోటల్ టైం, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే ఇక్కడ 6 కిలోమీటర్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే 3 కిలోమీటర్స్. ఈ 3 కిలోమీటర్ డిస్టెన్స్ని అతను ఎంత టైంలో ట్రావెల్ చేశాడంటే టోటల్ టైంలో 2/3 టైం తీసుకుంటున్నాడు. ఈ 3 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి టోటల్ టైం ఎంత అంటే 3/4. ఈ టోటల్ టైంలో 2/3 ఆఫ్ ద టైం తీసుకుంటున్నాడు. టోటల్ టైంలో ఇది టోటల్ టైం కాబట్టి ఇందులో 2/3 ఆఫ్ ద టైం తీసుకుంటున్నాడు. దేనికి? హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే ఫుల్ డిస్టెన్స్ ఎంత అంటే టోటల్ 6 కిలోమీటర్లు కాబట్టి ఈ 6లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే 3 కిలోమీటర్. ఈ 3 కిలోమీటర్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి టోటల్ టైం ఎంత అంటే 3/4, అందులో 2/3 ఆఫ్ ద టైం తీసుకుంటున్నారు. అయితే ఇది హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే రిమైనింగ్ డిస్టెన్స్, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కంప్లీట్ అయిపోయింది. 6 కిలోమీటర్లో 3 కిలోమీటర్లు అయిపోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎంత ఉందంటే 3 కిలోమీటర్స్ ఉంది. ఇది రిమైనింగ్ డిస్టెన్స్. ఇంకా రిమైనింగ్ టైం ఎంత ఉందంటే ఇక్కడ టోటల్ టైం ఎంత అంటే 3/4. టోటల్ టైం 3/4 అయితే అందులో 2/3 కంప్లీట్ అయిపోయింది. అంటే టోటల్ 3 పార్ట్స్ అయితే అందులో 2 పార్ట్స్ కంప్లీట్ అయిపోయింది టైం అనేది. అంటే ఇంకెంత మిగిలిందంటే టోటల్ టైం ఎంత అంటే 3/4 కాబట్టి ఈ టోటల్ టైంలో మనం ఎంత యూస్ చేసుకున్నామంటే 2/3 ఆఫ్ ద టైం. అంటే టోటల్ 3 పార్ట్స్ అయితే అందులో 2 పార్ట్స్ యూస్ చేసుకున్నాం. అంటే ఇంకెంత మిగిలిందంటే 1 పార్ట్ అనేది మిగిలింది టోటల్ 3 పార్ట్స్లో. అంటే ఈ రిమైనింగ్ డిస్టెన్స్ని రిమైనింగ్ టైంలో ట్రావెల్ చేస్తే ఎంత స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి అనేసి అడుగుతున్నారు. ఈ రిమైనింగ్ డిస్టెన్స్ని రిమైనింగ్ టైంలో ట్రావెల్ చేయాలంటే ఎంత స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ సార్ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లేదు 3 క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఈ 4 అనేది న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుందంటే మల్టిప్లై అనేది అవుతుంది కాబట్టి 3 × 4 చేసినట్లయితే మనకి 12 అనేది వస్తుంది. ఏమొస్తుంది? 12 అనేది వస్తుంది. అంటే స్పీడ్ ఎంత అంటే ఆ పర్సన్ యొక్క స్పీడ్ 12 km/h స్పీడ్తో వెళ్ళినట్లయితే మనకి ఆ రిమైనింగ్ డిస్టెన్స్ని రిమైనింగ్ టైంలో ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఏ స్టూడెంట్ రీచెస్ స్కూల్ ఆన్ హిస్ బైసికల్ ఇన్ 3/2 hours at a speed of 8 km/h. On the return journey, he rests for half an hour and takes a route which is 1 kilometer shorter. What should be the percentage increase in the speed of the bicycle so that he reaches home in the same time? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఒక స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే హోమ్ నుంచి స్కూల్కి వెళ్తున్నాడు బైసికల్ మీద అని అనుకున్నట్లయితే ఆ బైసికల్ మీద వెళ్ళేటప్పుడు అతని యొక్క స్పీడ్ ఎంత అంటే 8 km/h అనేసి చెప్తున్నారు. స్కూల్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందంటే 8 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు 3/2 hours టైం పడుతుంది అనేసి చెప్తున్నారు. అంటే అతను ఎంత డిస్టెన్స్ ఉంది హోమ్ నుంచి స్కూల్కి అని అనుకున్నట్లయితే హోమ్ నుంచి స్కూల్కి ఇక్కడ అతను స్పీడ్ ఎంత అంటే 8 km/h, టైం ఎంత అంటే 3/2 కాబట్టి ఇదేంటిదంటే 8 km/h స్పీడ్, 3/2 అనేది టైం కాబట్టి స్పీడ్ ఇంటూ టైం చేస్తే మనకి డిస్టెన్స్ అనేది వస్తుంది. కాబట్టి అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు అంటే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి 8 అనేది 2 టేబుల్తో 4 times క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 4 × 3 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 12 అనేది వస్తుంది. అంటే అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు అంటే 12 km డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి? హోమ్ నుంచి స్కూల్కి వెళ్ళడానికి డిస్టెన్స్ ఎంత ఉందంటే 12 km డిస్టెన్స్ అనేది ఉంది. 12 km డిస్టెన్స్ ఉంటే అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఫస్ట్ వెళ్ళేటప్పుడు హోమ్ నుంచి స్కూల్కి వెళ్తున్నాడు. నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు ఆన్ ద రిటర్న్ జర్నీలో ఏమవుతుందంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు? స్కూల్ నుంచి వస్తున్నాడు కాబట్టి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా హోమ్కి వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటాడంట? సేమ్ టైం తీసుకుంటున్నాడు కాబట్టి అయితే సేమ్ టైం అంటే ఇక్కడ మనకి 3/2 ప్రీవియస్గా ఎంత టైం తీసుకుంటున్నాం? 3/2 అంటే ఇక్కడ మనకి 1.5 hours అనేది టైం పడుతుంది. 1.5 hours టైం. 1.5 అంటే గంటన్నర టైం తీసుకుంటున్నాడు వెళ్ళడానికి. రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా అదే గంటన్నర టైం తీసుకుంటాడంట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక ½ an hour రెస్ట్ తీసుకున్నారు. ఒక ½ an hour ఏం చేశాడంటే రెస్ట్ అనేది తీసుకున్నారు. అంటే అతను మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా 1.5 hours టైం తీసుకుంటాడు. అయితే ఇక్కడ మనకి ½ an hour రెస్ట్ తీసుకున్నారు కాబట్టి ఇంకెంత టైం మిగిలిందంటే 1 hour మిగిలింది. ఎంత టైం మిగిలింది? 1 hour అనేది మిగిలింది. అంటే ఇప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు వరకు అతను ఏం చేస్తున్నాడు అంటే ఒక బెస్ట్ రూట్ అనేది ఎంచుకుంటున్నాడు. అంటే 1 kilometer తక్కువ ఉండే రూట్లో వెళ్తున్నాడు. 1 kilometer తక్కువ ఉండే రూట్లో అంటే
ప్రీవియస్గా వెళ్ళేటప్పుడు 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంది. ఇప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నారు కాబట్టి 1 కిలోమీటర్ తక్కువ ఉన్న రూట్ని ఎంచుకుంటున్నాడు. 1 కిలోమీటర్ తక్కువ అంటే ప్రీవియస్గా 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటే 1 కిలోమీటర్ తక్కువ ఉన్నటువంటి రూట్ని ఎంచుకున్నారు కాబట్టి ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఎంత ఉందంటే 11 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ఉంది. 11 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ఉంది. ఇప్పుడు టైం ఎంత ఉందంటే ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నారు కాబట్టి ఇంకా ఎంత ఉందంటే 1 అవర్ టైం ఉంది. 1 అవర్లో 11 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఇదేంటిదంటే డిస్టెన్స్ కాబట్టి టైం ఎంత అంటే 1 అవర్ కాబట్టి టైం ఎంత అంటే 1 అవర్ కాబట్టి అప్పుడు స్పీడ్ అనేది ఎంత మెయింటైన్ చేయాలంటే 11 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఎంత మెయింటైన్ చేయాలి? 11 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. 11 కిలోమీటర్ పర్ అవర్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఇనిషియల్గా అతని యొక్క స్పీడ్ ఎంత అంటే ఇనిషియల్గా అతను వెళ్ళేటప్పుడు స్కూల్కి హోమ్ నుంచి 8 కిలోమీటర్ పర్ అవర్ ఎంత అంటే 8 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఇనిషియల్ స్పీడ్ 8 కిలోమీటర్ పర్ అవర్ అయితే రిటర్న్లో వచ్చేటప్పుడు అతని యొక్క స్పీడ్ ఎంత అంటే 11 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఇనిషియల్గా వెళ్ళినటువంటి స్పీడ్ కన్నా రిటర్న్లో వచ్చేటప్పుడు స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుందంట. అది పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇనిషియల్ స్పీడ్ 8 అయితే రిటర్న్లో వచ్చేటప్పుడు మనకి 11 అనేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకున్నట్లయితే డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందంటే ఇనిషియల్గా 8 స్పీడ్తో వెళ్ళాడు, ఇప్పుడు 11 స్పీడ్తో రిటర్న్లో వస్తుంది కాబట్టి అంటే 3 పార్ట్స్ అనేది ఎక్కువ ఉంది. 3 అనేది దేని మీద ఎక్కువ ఉందంటే 8 మీద ఎక్కువ ఉంది కాబట్టి 3 అనేది ఎక్కువ ఉంది కాబట్టి దేని మీద ఎక్కువ ఉంది 8 మీద ఎక్కువ ఉంది కాబట్టి మనకి 3/8 3/8 యొక్క పర్సంటేజ్ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 37.5% కాబట్టి ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. లేదనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో చేంజ్ చేయాలంటే ఇంటూ 100 తోటి మనం మల్టిప్లై చేసుకోవాలి కాబట్టి దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 37.5% అనేది వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది.